మేఘవన్నె పులిలా రేవంత్ తీరు అబద్ధపు హామీలతో అధికారం కేసీఆర్ కుటుంబంపై విషం చిమ్ముతున్నారన్న వివేకానంద. డీలిమిటేషన్ దక్షిణాదికి వ్యతిరేకం కాదు, సీఎం విభజించేలా మాట్లాడటం సరికాదు, గోబెల్స్ ప్రచారం వద్దన్న రామచంద్రరావు. గౌరవం లేని చోట ఎందుకుండాలి, మానసిక క్షోభకు తెరదించాలనే ఈ నిర్ణయం, ఇకపై నాది పోరాట బాటేనన్న జీవన్ రెడ్డి. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై రివ్యూ, కొరత రాకుండా ముందస్తు చర్యలపై ఫోకస్. తెలంగాణలో ఇంధన కొరత లేదు, తప్పుడు వార్తలతో జనంలో ఆందోళన, పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ. హైదరాబాద్ లో పెట్రోల్ ఇబ్బందులు, బంకుల దగ్గర జనం వెయిటింగ్, గంటల కొద్దీ పడిగాపులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ తిప్పలు, మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి, ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్న వైనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెట్రోల్ తిప్పలు, బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్, బారులు తీరిన వాహనదారులు. హోటల్స్ పై యుద్ధ ప్రభావం, కట్టెల పొయ్యిపైనే వంటలు, విజయవాడలో తిప్పలు. అలజడి రేపుతోన్న వదంతులు, బంకులు క్లోజ్ అవుతున్నాయని ప్రచారం, ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్ డిమాండ్. మహారాష్ట్ర, గుజరాత్ లోనూ పెట్రోల్ కష్టాలు, బంకుల దగ్గర పడిగాపులు, ఇంధన సరఫరాపై ఆందోళన. వంట గ్యాస్ రీఫిల్ గడువు పెంపు, 35 రోజులు దాటితేనే బుకింగ్, పీఎంయూవై వినియోగదారులకు 45 రోజులు వర్తింపు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్, అభిషేక్ కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు, రోహిత్ రెడ్డి అరెస్ట్ తరువాత అజ్ఞాతంలోకి. టైర్ పేలి పొలాల్లోకి దూసుకు వెళ్లిన బస్, ప్రమాదంలో పలువురికి గాయాలు, నంద్యాల జిల్లా చాబోలు దగ్గర ఘటన. తిరుమలలో కుమారస్వామి, శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి, స్వాగతం పలికిన టీటీడీ సిబ్బంది. చెన్నై, మధురపై విజయ్ ఫోకస్, 2 స్థానాల నుండి పోటీకి ఛాన్స్, ఎల్లుండి టీవీకే తొలి జాబితా విడుదల. అక్రమ వలసదారులకు చెక్, అమెరికాలో ఐసీ అధికారుల తనిఖీలు, ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు తరలింపు. కోలుకుంటున్న భారత స్టాక్ మార్కెట్స్, 1400 పాయింట్ల లాభంలో సెన్సెక్స్, 400 పాయింట్ల లాభంలో నిఫ్టీ. చేతులు మారిన ఆర్సీబీ, 16,706 కోట్లకు అమ్మకం, కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా టైమ్స్ ఆఫ్ ఇండియా.